హాయ్ హలో క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని అయితే మటన్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక వీడియోని అయితే మటన్ కర్రీని పెట్టానండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రేజీ జేష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటుందండి. చాలామందికి వీడియో చూసే అవకాశంగా ఉంటుంది. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. నేనైతే మటన్ అయితే కేజీ తీసుకొని అలా వేడి నీళ్ళతో 1-2 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకొని పక్కన మంచిగా క్లీన్ చేసుకుంటేనే మంచిదండి. క్లీన్ చేసుకున్న దాంట్లోకి వెళ్ళి మటన్ బిర్యానీ కోసం అయితే నేను కొంచెంగా మెత్తటి పీసెస్ని అయితే తీసుకుంటున్నానండి. మూన్స్ అయితే తీసుకోవట్లేదు. అలా కొంచెంగా తీసుకుంటున్నాను. అలా కొంచెమే తీసుకున్నానండి. 1/2 కేజీకి అది సరిపోతుంది. అలా తీసుకొని చిన్న గిన్నెలో తీసుకొని అందులో కాస్తంత పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ అల్లము, 2 టేబుల్ స్పూన్ల కారము, ఇదైతే 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేద్దాము. వేసి మంచిగా కలుపుకుందాము. అలా కొంచెంగా ఎక్కువ కారం ఎందుకు వేస్తున్నానంటే కొంచెం స్పైసీగా ఉండడానికి, నీచు వాసన రాకుండా ఉండడానికి కొంచెం 1 టీ స్పూన్ కారం ఎక్కువ వేసాను. ఇంకెక్కువ అనిపిస్తే టేబుల్ స్పూన్ వేసుకోండి. సరిపోయేంతే వేసుకోండి. అంతా మీరు తీసుకున్న దాన్ని బట్టి వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోండి. మద్దన చేయండి. వీలైనంత చాలాసేపు మద్దన చేయండి. మద్దన చేస్తేనే పీసెస్కి అన్నీ బాగా పడతాయండి కారం ఇట్లా. అలా మద్దన చేసి చాలాసేపే చేసుకోండి. అలా కలిసేటట్టుగా మద్దన చేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసి మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుందాము. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత కాసంత ధనియా పౌడర్ వేసి మళ్ళీ మద్దన చేద్దామండి. 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసి మద్దన చేద్దాం. ఇలా 1-2 సార్లు మద్దన చేస్తే బాగా పడుతుందండి. మంచిగా పీసెస్కి పట్టడానికి అలాగా నేను అలాగైతే 2 సార్లు చేశానండి. మీకు కావాల్సిందంటే ఒకటేసారి అయినా మీ ఇష్టం వచ్చిన ఒకటేసారి అయినా పర్లేదండి. నేనైతే బాగా పట్టాలి పీసెస్కి మసాలాలు అంతా బాగా పట్టాలని 2 సార్లు చేశాను. ఇలా మద్దన చేసుకొని ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేద్దాము. కొందరు పెరుగు వేసుకుంటారండి. ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. అలా పక్కన పెట్టేసుకోవాలి. పెరుగు అనేది ఆప్షనల్ అండి. అలా మద్దన చేసుకున్న తర్వాత మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ప్లేటు పైన పెట్టేసుకొని ఇలా 1 అవర్కి పైగానే ఉండాలండి. 1 అవర్ పైగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే నార్మల్ రైసే తీసుకుంటున్నానండి. బిర్యానీ రైస్ అందరు తీసుకోలేరు కదండి. అన్ని రకాల పీపుల్స్, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికి అన్ని రకాల పీపుల్స్ చేసుకోవడానికి ఇలా నార్మల్ రైసే తీసుకుంటున్నానండి. నేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను. అలా నేనైతే 1/2 కేజీ తీసుకున్నానండి. సరిపడని వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలండి. 1-2 సార్లు అయితే కడుక్కోవాలి. అలా తెల్లగా వస్తుంది కదండి. అలాగా 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. వాటర్ని అయితే అలా వంపేసుకోవాలి. చూడండి ఎంత తెల్లగా వస్తుందో. అదంతా పోయే వరకు ఇలా కలుపుకొని
అలా వాటర్ అయితే తీసేసుకోవాలి. ఇలా ఒకటికి 2-3 సార్లు కడుక్కోవాలండి, ఆ వైట్ అంతా పోతుంది. అలా వంపేసుకోవాలి. వాటర్ని మళ్ళీ పోసుకొని మళ్ళీ అలాగా 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటేనే మంచిది. వాటర్ లేకుండా ఉంచాలండి, వాటర్తో ఉంచొద్దు. మనం ఎలాంటివి చేసుకున్న, కిచిడి చేసుకున్న, బిర్యానీ చేసుకున్న, పలావ్ చేసుకున్నా కూడా వాటర్ ఉంచొద్దండి, అంటుకపోతుంది వండేటప్పుడు, రైస్ వండేటప్పుడు. ఇలా వాటర్ లేకుండా వంపేసుకుంటేనే విడిగా వస్తుందండి, పొడి పొడిగా రైస్ అనేది. మనమైతే ఇప్పుడైతే సరిపడే పాత్రను అయితే తీసుకుందాము. పాత్రను తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగిద్దాము. పాత్ర వేడయ్యేదాకానైతే వెయిట్ చేద్దాం. పాత్ర వేడవడానికి అయితే యాజ్ యూజువల్గా టైం అయితే పడుతుంది. టైం దాకా వెయిట్ చేద్దాము. పాత్ర వేడైన తర్వాత మనము సరిపడేంత ఆయిల్ అయితే వేద్దాము. పాత్ర అయితే వేడైందా లేదా అనేది చూద్దాము. పాత్ర వేడైపోయింది. నేనైతే సరిపడా ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. ఈ లోపల మనమైతే ఇంగ్రీడియంట్స్ అయితే పక్కన పెట్టుకుందాము. ఆయిల్ వేడెక్కిందా లేదైతే చూద్దాము. ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర వేసేద్దాము. తర్వాత గసగసాలు, సాజీర, తెల్ల ఆవాలు అయితే వేద్దాం. గసగసాలు అలా వేసిన తర్వాత బిర్యానీ ఆకు వేసేద్దాము. తర్వాత జాజికాయలు వేద్దాము. అన్నీ సరిపడానే వేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలి, కొంచెంగా తీసుకున్నా కాబట్టి కొంచెమే వేస్తున్నాను. జాజికాయల తర్వాత మరాఠా ముగ్గలు వేసేద్దాము. తర్వాత కస్తూరి మెంతి, బ్లాక్ పెప్పర్ టిష్యూ, చెక్క, ఇది అనాస పువ్వు అండి, కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది. తర్వాత చెక్క, యాలకులు, లవంగాలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టుగా కలుపుకొని వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి, మాడకుండా అడుగంటకుండా ఉంటుంది కలపడం వలన. అలా కలుపుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా కూడా వేస్తున్నానండి నేను. టమాటా వేయడం వలన కొంచెం తొందరగా ఉడుకుతుంది, అందుకే వేస్తున్నాను. స్పైసీనెస్ కూడా తగ్గుతుందండి టమాటా వేయడం వలన, కొంచెం స్పైసీ ఎక్కువైతే. నేనైతే ఇలా వేసాను. వేసిన తర్వాత ఒకసారి కలిసేటట్టుగా మొత్తం కలుపుకుందాము. అలా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ ఉన్నది కదండి, వేసేద్దాము. ఎందుకంటే అది ఉడకాలి కదండి, ఉడకడానికి టైం పడుతుంది, అందుకే ముందుగానే వేసేద్దాము. ముందుగానే వేసుకోవాలి. అలా
అలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుదాము. అలా కలిసేటట్టుగానైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. నిమ్మకాయ చెక్క రసం అయితే వండాలండి. అలా సాసులు, వెనిగరు, సోయా సాస్ ఇలా ఏవేవో వేస్తారు ఫుడ్ వాటర్ అని, కానీ ఇలా నిమ్మ చెక్క రసం అయితే సరిపోతుంది. పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు అండి. సాధారణ పీపుల్స్ అయితే ఇంట్లో వాటితోటే చేసుకుంటారు కదా, నేను అలాగే సాధారణ పీపుల్ కోసమే చేస్తున్నాను అండి. అలా నిమ్మరసం పిండుకొని ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని చూడండి ఎలా వచ్చిందో. అలా ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకుందాము కలిసేటట్టుగా. అలా కలుపుకున్న తర్వాత అంత కలవాలి కదండి, అంత కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేద్దాము. అలా మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాము. కాసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాము ఎలా అయింది అనేది. అలా చూసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దామండి. అందులో వేసాం కానీ మళ్ళీ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరోగ్యానికి మంచిదే కదండి, క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. వెల్లుల్లి ఉండడం మూలంగా హెల్త్కి కూడా మంచిది. అలా వేసుకొని మంచిగా కలుపుకుందాం కలిసేటట్టుగా. అలా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేద్దాము సరిపడా. గ్లాసు కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. నేను అందాజుగానే వేస్తున్నానండి వాటరు. నాకు తెలుసు కాబట్టి 1/2 kg తీసుకున్నా కాబట్టి నాకు అందాజు తెలుసు కాబట్టి అందాజుగా పోసేస్తున్నాను వాటర్ అయితే. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము. సరిపడంత సాల్ట్ వేద్దాము. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఇదివరకు వేసాను కాబట్టి కొంచెం చిటికెడ వేస్తే సరిపోతుందండి. చిటికెడ వేసాను గరం మసాలా, మరింత వేయలేదు. తర్వాత ధనియా పౌడర్ అయితే వేద్దాము. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అయితే వేద్దాము. అలా వేసి కలుపుకుందాము. కలిసేటట్టుగా కలుపుకొని అంత ఎర్రగా వచ్చిందంటే మనం 2 టేబుల్ స్పూన్ల కారం కలిపేసరికి అంత ఎర్రగా వచ్చింది, కానీ అంత స్పైసీ అయితే ఏం లేదండి. ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఈ లోపల మనం కడిగి పక్కన పెట్టేసుకున్న బియ్యం ఆరనేయా లేవా అని అయితే చూద్దాము. అలా ఆరాలండి. ఆరితేనే అన్నం పొడి పొడిగా వస్తుంది, అంటుకోకుండా. వాటర్లో ఉంచొద్దండి. 1-2 సార్లు కడిగి అలా పొడి పొడిగా అలా ఆరనివ్వాలి. వాటర్ ఎలా వచ్చినాయిందో, ఇలా ఉడికిందా లేదైతే చూద్దాము. మూత తీసి ఎలా ఉంది ఏంటనేది. ఇలా రావాలండి, ఇలా పొంగుకు రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలబెట్టుకొని మనము పీసెస్ అయితే ఉడికినాయా లేవని అయితే చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. పీసెస్ ఉడికినాయా లేవా అని అయితే చూస్తే తెలుస్తుంది కదా. కాలినా మంచిగా చూడాలండి. పర్లేదండి, ఉడికినాయి. 90% అయితే ఉడికినాయండి. ఉడికిపోయింది 90% పీసెస్.
ఇప్పుడు రైస్ అయితే వేద్దాము. రైస్ వేసి కలుపుకుందాం కలిసేటట్టుగా. ఇలా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసాము కాబట్టి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే అడుగంటుతుంది కదా. అలా కలుపుకుంటూ ఉండాలండి. మూత అయితే పెట్టేద్దాము. ఎలా వచ్చిందో ఏందో అయితే కాస్త టైం తర్వాత చూద్దాము. ఇలా అయితే వచ్చింది చూడండి. వాటర్ అయితే అక్కడికక్కడికి సరిపోయినాయండి. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, అందాజుగా పోసినా కూడా. ఇంకాస్త ఉడకాలండి. పీసెస్ ఉడికినాయా లేవో అయితే చూద్దాము. ఉడికిందండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి చిన్న మంట మీద మరి కాసేపు 5 to 10 minutes అయితే ఉడికిద్దాము. అయిపోయిందండి, చూద్దాం ఎలా వచ్చింది ఏంటనేది. ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. తర్వాత ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేసుకుందాం పైన. వేసుకొని కలుపుకుందాము అయిపోయిన వరకే. అలా కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే ఫైనల్గా నిమ్మరసం అయితే వేద్దాము. బాగుంటుంది. మనం సాసులు ఇవన్నీ ఏమీ వేయలేదు కదండి. నిమ్మరసం వేసుకుంటే ఫస్ట్ అయితే సగమే వేసాం కదా, సగం చెక్క వేసాము, మిగతా సగం ఇప్పుడు వేసుకుందాము. వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసి చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో అనేది. చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. 2 seconds తర్వాత తీసి చూస్తే ఎలా వచ్చింది ఏదో చూద్దాము. ఇలా గరిటెతో లోపలికంటే అలా పొడి పొడిగా రావాలండి, అంటుకోవద్దు. అయిపోయిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. లోపలికి వెళ్ళొద్దన్నమాట గరిట. సరిపోయిందండి, వచ్చేసింది. ఇంకా ప్లేట్లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని ఉడికిందా లేదా అని చూసుకొని తింటే సరిపోతుందండి. ఉడికిందా లేదా అని అయితే చూద్దాం. పీసెస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది, స్పైసీ అస్సలు లేదండి. క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.